హాయ్ గైస్, ఈ రోజు నేను బ్రహ్మంగారి మఠం బ్రహ్మసాగర్కి అయితే వచ్చాను. ఇక్కడ మా వాళ్ళంతా ఉన్నారు చూడండి. ఎవరెవరు వచ్చాయి ఏంటనేది నేను వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మేము ఇక్కడ ఎవరెవరు ఉన్నామంటే మా రాణి పెదమ్మోళ్ళు, మా చిన్న పెదమ్మోళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, భాస్కర్ అన్న, మా పెదయ్య, మేమైతే ఉన్నాము. ఇక్కడ ఇందులో ఉండేది అయితే టిన్ని, భాస్కర్ అన్న, చింటుగాడు అయితే ఉన్నాడు. నేను కూడా ఎంటర్ అవుతున్నా. అందరైతే ఇందులోకి అయితే వస్తారు. మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు. అంటే మాకు సంబంధం లేదులే. వేరే వాళ్ళు అయితే ఆటోలు అయితే వచ్చారు ఫుల్. వాళ్ళు కూడా అయితే ఇక్కడికి వస్తున్నారు చూడండి. నేను ఫస్ట్ టైం అయితే దిగినా అనమాట దీని మీదకి. కొంచెం జాగ్రత్త దిగాల రావచ్చు, అది బాగా గ్రిప్ ఉంటుంది. ఏంది అన్ని బొక్కలు పడి ఉండయి. చూడండి గైస్, మేము బ్రహ్మసాగర్ ఇప్పుడైతే కంప్లీట్గా అయితే వచ్చిన. ఫస్ట్ టైం వచ్చిన అనమాట ఇంత పైకి. ఇదంతా ఊగుతా ఉంది నీళ్ళకి, ఇదంతా చెడిపోయింది. అమ్మ రాదులే, అమ్మకు భయం చేసి. మా బాబాయ్ అక్కడే ఆగిపోయి ఉన్నాడు. మా కార్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ అయితే పార్కింగ్ చేసుకోమని అయితే చెప్పాను. ఇక్కడ మేమైతే మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూడండి, ఇద్దరు పట్టుకొని వచ్చారు. ఈ నీళ్ళకే ఈయన కొట్టుకోని పోతామా? ఇంకా మా అమ్మ, రాణి పెదమ్మ, మా నాన్న, మా పెద్దయ్య అయితే ఉన్నారు పైన. ఎఫ్తాం కూడా ఉన్నాడు మా బాబాయ్లతో పాటు. మా మామ కూడా అయితే రావాల్సి ఉంది. అక్కడే కార్ అయితే ఆపుకొని ఉన్నారు. మీకు ఇక్కడ నుంచి అయితే కనబడదు. ఒక్కొక్కరిని ముసలాళ్ళ మాదిరి అయితే దించాల్సి వస్తుంది. వీళ్ళకు చాలా అంటే చాలా భయం, ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ దించుతా ఉంటే కొంచెం డౌట్గా ఉంది వాళ్ళకు కూడా, ఎక్కడ జారి పడతామని చెప్పేసి. ఫస్ట్ టైం దిగుతున్నారు కాబట్టి ఆ మాత్రం అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా ఉన్నాయి. చిన్న చిన్న చేప పిల్లలు ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము రిటర్న్ లో ఫిష్ మార్ట్ దగ్గర చేపలు అయితే తీసుకుంటాము. అది కూడా అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. మేము వచ్చిన టైంకే వేరే ఫ్యామిలీ అయితే వచ్చింది. వాళ్ళని అయితే నేను ఇక్కడ కవర్ చేయలేదు. అందుకే డౌన్ సైడ్ అయితే పెట్టాను కెమెరా యాంగిల్ వచ్చేసి. మా వాళ్ళని మాత్రం నేను కరెక్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ మా పెదమ్మ, చింటుగాడు అయితే ఉన్నారు. మా శారద చిన్నమ్మ, మా బాబాయ్, అఫ్తామమ్మ, రెనీ అయితే రావాల్సి ఉంది. వాళ్ళ కోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం వస్తారో లేదో. ఇంతకి చాలాసేపు అయింది. నిదానంగా దిగు. అట్టే పో, ఎక్కేం చేస్తావు ఊరికే? అందరు ఎందుకు ఎక్కిండ్రు? ఎక్కేం చేయాలంటే పోదు. చేయొద్దు నువ్వు ఇప్పుడు సరిపోయిందిలే. మా చిన్నమ్మ అయితే మిస్ అయిపోయింది, శారద చిన్నమ్మ. వీళ్ళ ముగ్గురు అయితే దిగేసినారు. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఇటు సైడ్ లైటింగ్ సరిగ్లేదు కాబట్టి ఇంకో ప్లేస్ అయితే చేంజ్ చేపిస్తున్నాను. ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళి అక్కడ ఫొటోస్ తీస్తా. ఆ పక్క పోండి, ఇది ఇటు రండి, ఇదికి రండి. చిండు అక్క చెల్లెలి అనుబంధం అనే ఒక సాంగ్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంది. కాకపోతే ఒక చెల్లెలు అయితే మిస్ అయింది వీళ్ళల్లో. వాళ్ళ చెల్లెలి పైన అయితే ఉంది. పాపం ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా. మా చిన్నమ్మ అయితే చూస్తా ఉంటది ఈ వీడియో ఖచ్చితంగా.
చేపలు కూడా ఉన్నాయి, పిల్ల చేపలు. నువ్వు కాళ్ళు పెట్టినావు అయిపోయినా చిన్నగా పోదామా పోదామా నువ్వు పోలేవు. నేను ఆ నుంచి తీచ్చపా బాగా వస్తుంది. ఎందుకు పడతాయి? మీ నాన్న మిస్ అయ్యండి కదరా చుట్టూ. తెచ్చాను మా ప్రేమ్ సార్ మామ ఎట్టబోయిండా అని నేను ఎదురు చూస్తా ఉంటే కింద మా బాబాయ్లతో పాటు కార్లో వెళ్ళిపోయిండు. ఎట్లా పోయిన రబ్బా వీళ్ళంతా అనుకునేసరికి కార్ కళ్ళ ముందు సై అని వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తానంట మా కోసము. ఇంకా వీళ్ళంతా ఈ కార్లో పోతారు, నేను ఎఫ్తామని ఎక్కించుకొని మేము బయలుదేరుతాము. స్ట్రైట్ గా వెళ్ళి అక్కడి నుంచి అయితే దిగుతాము. కొంచెము రోడ్ అనేది ఎక్కువ కటింగ్ అయితే ఉంటుంది, కొంచెము బాగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చినారు కదా టూరిస్ట్, అక్కడ వాళ్ళ వెహికల్ అయితే పోతా ఉంది. ఇంకా మేమైతే ఎఫ్తామని ఎక్కించుకొని ఇంకా డౌన్ సైడ్ అయితే దిగుతాము, తర్వాత చేపలకు వెళ్తాం. మా ప్రేమ్ సార్ మామ దిగిండు, మా ఎఫ్తాం ఎక్కిండు అంతే. మా పెద్ద సీట్ చేంజ్ చేయండు, వెనకల్లా మా నాన్న మా అమ్మ నేనైతే ఉన్నాం. నేనైతే డ్రైవింగ్ సీట్లో ఉండాలి. ఇంకా వ్యూ అయితే చూసేయండి ఎలా ఉందో. వచ్చేసినాం మొత్తానికి ఫిష్ మార్ దగ్గరికి. మా అమ్మ అయితే దిగింది, కార్ ఇక్కడ పార్క్ చేసిన. మిస్ అయిన మనిషి ఇక్కడ ఉన్నాడు, అక్కడ 2 కార్లు అయితే ఉన్నాయి. నేను లాస్ట్ లో అయితే వచ్చిన నిదానంగా. వచ్చేసరికి వీళ్ళు ఇంకా వేట మొదలు పెట్టినారు. ఇక్కడ ఫిష్ మార్ట్, ఫిష్, రొయ్యలు ఇవన్నీ ఫ్రెష్ గా అయితే ఉంటాయి. ఎవరెవరికి ఏమేం కావాలి ఎలాంటిది కావాలనేది అయితే చూసుకుంటాను. లైవ్ అయితే లేదు, ఇవి మార్నింగ్ అంట ఐస్ వేసి పెట్టినారు. ఆడ శారదశనమ్మ రాలే, ఆడికి వచ్చామేమో అనుకుంటే రాకపోతే వీడియోకే మరి.
అక్కడ కనబడుతున్న లాస్ట్ ఒక సింగిల్ ఉంది కదా, అది వచ్చేసి మా చిన్నమ్మలకు, ఈ రెండు మాకు, ఈ రెండు వచ్చేసి భాస్కర్ అన్నకి. అంటే మా ఎవరికి ఏమనేది ఇంకా అనుకోలే, ఊరికి చెక్ చేస్తాను ఎవరికి అనేది. ఆడ ఆల్రెడీ టినియానాలో పెట్టేసినారు, ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మంచి లాభం అయితే కొట్టేస్తారు వీళ్ళు. మా పెదయంగా ఇప్పటికే ఎక్కువైంది కాబట్టి పాపం కూర్చొని ఉన్నాడు. మా అత్తమామ మా చిన్న పెద్దమ్మ తీరిగ్గా అయితే కూర్చొని ఉన్నారు. చేతులు మామూలు నీళ్ళలో పెట్టుకోరా. నేను తినడానికి కూడా ఇంత హడావడి చేస్తుంది. నేను తినడానికి కూడా ఓకే రైట్, ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఈ మనిషి. అందరం అయితే ఇక్కడ ఉన్నాం. మా నాన్న ఇంకా ఫోటో తీ అంటాను. ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నాను అనేది అయితే మా నాన్నకు తెలియదు, తీయమని అయితే చెప్తున్నాడు. అక్కడ కనపడుతుంది కదా ఇనోవా, మా పెద్దమ్మోళ్ళు వచ్చింది. ఇంకొక పక్క ఎక్కువ స్పోర్ట్ ఉంది, మా బాబాయ్ది. ఇంకొక పక్క మాది. అందరం అయితే ఇక్కడే ఉన్నాము. మొత్తము మిస్ అయింది, ఒకరిద్దరు అయితే మిస్ అయినారు. మనేబి
మా అమ్మ కొన్ని పులుసుకి కొన్ని ఫ్రై అయితే చేస్తా ఉంది చూడండి. చేపలు అయితే చాలా బాగున్నాయి. ఎవరి దారిన వాళ్ళు అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇదన్నమాట ఈనాటి వీడియో. ఇలాంటి చాలా వీడియోస్ నా ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉంటే మనం ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మరింత ముందుకైతే మనందరం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో షేర్ చేసి లైక్ అయితే కొట్టి ఒక చిన్న కామెంట్ అయితే చేయగలరైతే నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్రై చేసింటైతే ఇంకా బాగా తినేసి రైస్ పెట్టుకొని చేపల పులుసు వేసుకొని ఈ రోజుకైతే ఈ విధంగా అయితే ముగించేస్తాము. ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా మీరు పెడతారని అయితే నేను అనుకుంటున్నాను. నేను మరీ చెప్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ అయితే కన్ఫామ్గా అయితే పెట్టేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.